అది నీకు నచ్చిందా? ఎవరు నువ్వు? ఓకే, వన్ పీస్ యానిమే మళ్ళీ టెలికాస్ట్ అవబోతుంది. నెక్స్ట్ మంత్ నుంచి కార్టూన్ నెట్వర్క్స్లో అఫీషియల్గా రిలీజ్ అవుతుంది. జపనీస్ వాయిస్ని ఇమిటేట్ చేయకుండా కొంచెం ప్రీమియంగా తెస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మన ఛానల్ 1Kకి చాలా దగ్గరలో ఉంది. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వన్ పీస్ ఫ్యాన్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే 50 లైక్స్ కూడా కంప్లీట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో అలబార్నా గేట్స్ని దోసుకుంటూ కిక్కింగ్ క్లవ్ ఫోర్స్ ఎంట్రీ ఇస్తారు. వీళ్ళు అలబాస్టా కింగ్డమ్ ఎలైట్ గార్డ్ యూనిట్. మనం షార్ట్ కట్ లో KCF అని పిలుచుకుందాం. కింగ్ కోబ్రా వీళ్ళని చూడగానే ఎటువంటి తింగర్ పని చేయకుండా వాడికి దూరంగా ఉండండి అంటాడు. కానీ అక్కడ పరిస్థితి చూశాక మరణం వరకు మిమ్మల్ని రక్షించడం మా బాధ్యత. మేము అతనికి దూరంగా ఉండలేం. చివరికి సెటిల్ చేయాల్సింది 7 ఓవర్లార్డ్స్ లో ఒకడైనా సరే. అన్యాయం అనేది జరుగుతున్నప్పుడు మేము చేతులు ముడుచుకొని కూర్చోము. మేము నలుగురం ఒక్కటిగా పోరాడి ఈ విషయాలను సెట్ చేస్తాం. వచ్చారండి పోర్టుగాళ్ళు. నోరు మూసుకొని ఇంటికి పోతే విడిచిపెట్టేస్తా. వెళ్ళే పరిస్థితే లేదు. దానికి ఒక కారణం ఉంది. కారణమా? ఈ తిరుగుబాటుకి నువ్వే కారణమైతే నీకు సావే. క్రోకడల్ని చూస్తూ KCF టీం ఆవేశంతో కట్టలు తెంచుకుంటుంటే చాకా వాళ్ళ బాడీ పెరగడం చూసి మీరు ఇలా చేశానని మాత్రం నాకు చెప్పకండి అబ్బాయిలు అంటాడు. క్రోకడైల్ దగ్గరికేమో మిస్ ఆల్ సండే వచ్చి వాళ్ళని లేపేమంటావా అంటుంది. క్రోకడైల్ వద్దు, అంత ఇబ్బంది పడకు, వారు పురుగులు మాత్రమే. అయితే వీవి KCF వాళ్ళు తమ బాడీస్ని బలంగా మార్చుకోవడం చూసి వారికి ఏం జరుగుతుందని చాకాని అడుగుతుంది. తమ శక్తిని తాత్కాలికంగా పెంచుకోవడానికి వారి జీవితాలను తగ్గించే వాటర్ అయిన ఫెటల్ ఫ్యూయల్ని తాగారు. వారు జీవించేందుకు ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే మిగిలాయి. వాళ్ళని ఇకపై మనం రక్షించలేము. చాకా చెప్పింది వినగానే క్రోకడైల్ నన్ను చంపడానికి మీ ప్రాణాలను త్యాగం చేశారా అంటే చాకాతో KCF వాళ్ళు మిమ్మల్ని సంప్రదించకుండా ఇలా చేసినందుకు మమ్మల్ని క్షమించండి అంటారు. అయితే వీళ్ళు ఇక్కడికి రాకముందు ప్రాంతాలన్నీ చూసి వస్తారు. అక్కడంతా నాశనం అయిపోయి ఉంటుంది. ఆ బాధ ఎలా ఉంటుందో క్రోకడైల్కి చూపించాలని క్రోకడైల్ని వేసేద్దామని వెళ్తారు. కానీ ప్రకృతిలో కలిసిపోయి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వాళ్ళతో ఇది బహుశా తెలివి అనుకుంటున్నారేమో. మీరు మీ జీవితాలకి విలువ ఇవ్వాల్సిందే. నాకు తెలిసి ఇది ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. మీరు ఎలాగో చనిపోతారు కాబట్టి మిమ్మల్ని చంపాల్సిన అవసరం నాకు లేదు కదా. క్రోకడైల్ చెప్పింది విని చాకా నీకు ఫైట్ చేసే దమ్ము లేదు అంటాడు. ఇంతలో KCF వాళ్ళకి బలం తగ్గుతూ ఉంటుంది. వాళ్ళని చూసి క్రోకడైల్ నవ్వుతూ మూర్ఖత్వానికి ఇదే నిదర్శనం అంటాడు. ఆ మాట వినగానే చాకా నిన్ను ఊరికే వదలనని ఒక డాగ్ ఫామ్ లోకి మారి హోలోవింగ్ ఫంక్స్ అటాక్ తో క్రోకడైల్ మీదకి అటాక్ చేస్తాడు. కానీ అది క్రోకడైల్ మీద వర్క్ అవ్వదు. చాకా కోపాన్ని చూసి క్రోకడైల్ ఇతరుల కోసం ఎందుకురా చనిపోతావంటాడు. ఇక నార్త్ బ్లాక్ వద్ద చూసుకుంటే జోరో మిస్టర్ 1 పై గెలిచాక బై లక్ వల్ల ఇంకా బ్రతిక ఉన్నాడని అక్కడే పడిపోతాడు. మనోడ ఆలోచన అంతా ఓసప్ ఎలా ఉన్నాడని. కట్ చేస్తే సాంజీ, చాపర్, ఓసప్ అలబార్నా ప్యాలెస్ వైపు వెళుతూ ఉంటారు. ఓసప్ ఏడవడాన్ని చూసి సాంజీ ఎందుకురా ఏడుస్తున్నావు అంటే ఆ సుంచుమొహంది లూఫీ చనిపోయాడని చెప్పింది అంటాడు. దానిని నువ్వు నమ్ముతున్నావని సాంజీ అంటే ఎవడ్రా నమ్మేది, తింగరోళ్ళ మాట్లాడుకో, మేమేమి దానిని నమ్మడం లేదని సాంజిమే అరుస్తూ ఉంటారు. చాపర్ ఓసప్ లెస్సోతో పల్లేక తప్పైపోయిందిరా బాబు, అయినా మనం ఇప్పుడు చేయాల్సింది ప్యాలెస్కి త్వరగా చేరుకోవడం. కాబట్టి ఈ యుద్ధం ముగిసే వరకైనా మీ చీముడు ముక్కును దూరంగా ఉంచండి. మింగేసావా? కట్ చేస్తే మళ్ళీ జోరోని చూపిస్తారు. ఇప్పుడు నామి ఎలా ఉందని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే నామి కూడా నార్త్ బ్లాక్ లోనే ఉంది. తన స్టిక్ని తీసుకుని మిస్ డబుల్ ఫింగర్ వైపు చూస్తూ ఈ తింగర్ది ఒక్క షాట్ లో పడిపోయింది. ఫైట్ చేసేటప్పుడు మాత్రం పులపెక్కిపోయింది. చూస్తుంటే తిరుగుబాటుదారులు కూడా విజృంభిస్తున్నట్టున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు రాజ్యభవనానికి వెళ్లడం ముఖ్యం. కట్ చేసి మళ్ళీ జోరోని చూపిస్తారు. ఇప్పుడేమో వీవీకి ఎలా ఉందని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పటికే యుద్ధం స్టార్ట్ అయ్యింది కాబట్టి. ఇక జోరో పక్కేస్తే నామి ఓసప్ వాళ్ళు ప్యాలెస్ వైపు వెళుతూ ఉంటారు. అయితే ఈ టైంలోనే చాకా పని అయిపోతుంది. చాకాని చూసి వీవీ ఏడుస్తూ ఉంటే ప్యాలెస్ స్క్వేర్ ఎక్స్ప్లోజన్ అవ్వడానికి ఇంకా 25 మినిట్స్ మాత్రమే ఉంటుంది. అప్పుడే అక్కడికి కోజా ఎంట్రీ ఇస్తాడు. కోజాను చూడగానే కోబ్రా నువ్వు నేను ఎప్పుడు వాడే షార్ట్ కట్ నుంచి ఇక్కడికి వచ్చావంటాడు. కోజా అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి నా కళ్ళకి ఏమైనా లోపం ఉందా? నేను రాయల్ ఆర్మీని ఓడించడానికి ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడ చూస్తుంటే
ఈ దేశ రాజుని దేశ వీరుడే చంపబోతున్నాడు. నేను చూస్తున్నది నమ్మడం చాలా కష్టంగా ఉంది. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా మారింది. మీరు ప్రస్తుతం యుద్ధం మధ్యలో ఉన్నారు. ఇంకా లీడర్స్ ఒకరినొకరు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ యుద్ధం మాత్రం మరణం కోసం పోరాడుతూనే ఉంటుంది, ఎదుట వారి తలలు తెగే వరకు. నువ్వు అయోమయంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది సహజమైన ప్రతిచర్య మాత్రమే, కానీ ఇది చాలా సులభం. నీకు వీలైతే వరస్ట్ ఇమేజ్ని ఊహించుకో. అయితే కింగ్ కోబ్రా పరిస్థితుల్లో చూశాక వీవీనే ఈ దేశానికి వర్షాన్ని దూరం చేసింది ఎవరని కోజా అడుగుతాడు. ఇక్కడ జరుగుతున్న అన్ని అనర్థాలకు అతనే కారణమంటుండగా, అది నేనే కోజా. అయితే అది రాజు చేస్తున్నాడు అనుకున్నావు, కానీ అది నా కంపెనీ పెట్టిన ఉచ్చు. గత 2 సంవత్సరాలుగా నువ్వు మా చేతుల్లో తోలుబొమ్మవి. రాజు కుటుంబాన్ని అయితే మా సైన్యం యొక్క నీడలు వెంబడిస్తూనే ఉన్నాయి. ఈ వాస్తవం నీకు తెలియకపోతే బహుశా నువ్వు సంతోషంగా చనిపోయేవాడివేమో. క్రొకడైల్ అలా చెబుతూ ఉండగానే కింగ్ కోబ్రా కోజాతో, నువ్వు చేయాల్సింది చాలా ఉంది. వీలైనంత ఎక్కువ మంది పౌరులను రక్షించు అంటాడు. చాకా కూడా ఇంకొక అరగంటలో ప్యాలెస్ స్క్వేర్ పేలిపోబోతుందని చెబుతాడు. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావరా బట్టే బాజాని క్రొకడైల్ ఒకటి పీకితే, ఇంతలో కోజా అక్కడి నుంచి వెళుతూ ఉండగా వివి కోజాని అడ్డుకుని, నిన్ను యుద్ధ భూమికి వెళ్ళనివ్వను. నువ్వు ఇంకా భయపడుతూనే ఉన్నావు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు? స్క్వేర్ పేల్చివేయబడుతుందని వారికి తెలిస్తే అది ఇంకా భయోందోళనగా మారడమే కాకుండా యుద్ధం ఆగదు, ఎవరు రక్షించబడరు. నేను ఏం చెప్తున్నానో నీకు అర్థమవుతుందా? వారే వా, ఇంత తక్కువ సమయంలో ఎంత అర్థం చేసుకున్నావు. ఇక్కడ ఏమి జరగాలో మొదటి నుంచే డిసైడ్ అయిపోయాయి. ఈ కుట్రపూరిత తిరుగుబాటును ఆపడం అనేది దీనిని నువ్వు మాత్రమే చేయగలవు. వీవి కోజాతో ఏం చేస్తే యుద్ధం ఆగుతుందనేది చెబుతుంటే, ముచ్చట్లు పెట్టింది చాలు అని క్రొకడైల్ వీవిని వేసేద్దామనుకుంటాడు. కానీ చాకా వచ్చి క్రొకడైల్ అటాక్ని ఆపుతాడు. చాకాని చూసి క్రొకడైల్, నీ బుర్ర ఇప్పటికీ పనిచేయడం లేదు అంటే, చాకా ఏమో కోజాతో వీవిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. అప్పుడే మనకి పాస్ట్లో చాకా కోజా యొక్క ఫన్నీ మూమెంట్ ని చూపిస్తారు. కట్ చేస్తే కోజా వీవి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలబార్నాలో చూసుకుంటే గార్డ్ యూనిట్స్ అయిన 1 to 4 నాశనం అయిపోయి ఉంటాయి. రెబల్ ఆర్మీ కూడా కంట్రోల్ ప్లాజాకి చేరుకుంటారు. ఇక వీవి ఏమో రాయల్ ఆర్మీతో వైట్ ఫ్లాగ్ ను చూపించి సరెండర్ అవ్వమంటుంది. రాయల్ ఆర్మీకి ఏం జరిగిందో తెలియక తికమకలో పడితే, మేము ఇకపై విజయం కోసం పోరాడాలని కోరుకోవడం లేదు, ఈ యుద్ధాన్ని ఆపాలని కోరుకుంటున్నాం. నేను రెబల్ ఆర్మీకి తెలియజేస్తాను, ఈ యుద్ధం ముగిసిపోయిందని, ఇకపై మన పోరాటానికి కారణం లేదని. అనవసరంగా రక్తాన్ని చిందించకుండా అందరూ కలిసి తెల్ల జెండాను ఊపండి దయచేసి. కోజా రాయల్ ఆర్మీతో మాట్లాడుతున్న సమయంలో రెబల్ ఆర్మీ క్లాక్ టవర్ అయిన ప్యాలెస్ స్క్వేర్ కి చేరుకుంటారు. వాళ్ళకి ఎదురుగా వైట్ ఫ్లాగ్స్ కనిపిస్తూ ఉంటాయి. కోజా రాయల్ ఆర్మీతో కలిసి వైట్ ఫ్లాగ్ ని పట్టుకోవడం చూసి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక రెబల్ ఆర్మీ బిక్కమొకాలేసుకుని చూస్తూ ఉంటారు. అప్పుడే కోజా వీళ్ళతో, ఈ యుద్ధం ముగిసిపోయింది, మీ కోపాన్ని అణిచివేయండి, అలాగే మీ ఆయుధాన్ని వదిలేయండి. రాయల్ ఆర్మీకి ఇకపై పోరాడే ఉద్దేశం లేదు. కోజా ఇచ్చిన స్పీచ్తో అక్కడ 1 నిమిషం పాటు నిశ్శబ్దం అలుముకుంటుంది. అయితే ఒక్కసారిగా కోజా బాడీ నుంచి తోటాలు దూసుకుపోతాయి. కోజాను కాల్చింది ఇంకెవరో కాదు, బార్క్యూ వర్క్స్ లో పనిచేసే మెంబర్స్. ఇక ఇక్కడితో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. చాకా డెవిల్ ఫ్రూట్ గురించి చెప్పాలంటే, చాకా ఒరిజినల్ నేమ్ చాకాయ. డెవిల్ ఫ్రూట్ వచ్చి ఈనోనోమి. ఇది ఒక డాగ్ టైప్. డెవిల్ ఫ్రూట్ మోడల్ వచ్చి జాకల్. ఇది జోన్ టైప్ లో ఒక క్లాసిక్ రకం. మనోడు విశ్వాసం పట్టలేనిది, తొందర ఆపలేనిది, ప్రేమ తట్టుకోలేనిది. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. 50 likes కంప్లీట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం. బాయ్.